Hi guys, good morning. And ఇవాళ నేను బ్లాగ్ చేస్తున్నాను తెలుగులో చాలా రోజుల తర్వాత. సో ఈ వీక్ అంతా యాక్చువల్లీ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఒక లైటింగ్ ఇక్కడ బెటర్గా ఉంది. ఇవాళ నేను ఒక ఫుడ్ టేస్టింగ్కి వెళ్తున్నాను మాదాపూర్లో, ఒక కొత్త చూరోస్ ప్లేస్. దీనికి కిడ్స్ని కూడా తీసుకెళ్ళవచ్చు, వాళ్ళకి డెజర్ట్స్ బాగా నచ్చుతాయి కదా. సో మిమ్మల్ని తీసుకెళ్తాను. డెజర్ట్స్ అండ్ సేవరీ కూడా ఉంటాయి. మనకి మరీ తీయగా ఉండే ఇష్టం లేకపోతే సేవరీ అంటే సాల్టీ అండ్ కొంచెం అలాంటివి కూడా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. అండ్ యా, బేసికలీ 6:30కి లేచి మళ్ళీ బాగా నిద్ర వస్తుందని పడుకొని మళ్ళీ ఇప్పుడే లేచాను. యాక్చువల్లీ ఇప్పుడు అది కాఫీ చేసుకుంటాను. స్నోయ్ ఏంటి ఏంటి వాట్ కాఫీ విత్ నురుగు లేకపోతే అది కాఫీ యూనో మనకి ఎస్థెటిక్గా తాగాలనే అనిపించదు నాకు. ఓకే, ఏదో ఆటో సౌండ్ వస్తుంది. 1 సెకండ్. మొన్నటిదాకా ఎంత చల్లగా ఉండేది, పొద్దున్నే లేచి ఇలా కాఫీ తాగుతుంటే బాగా అనిపించేది. యస్ నురగా సారీ, బట్ ఆల్రెడీ ఎంత వేడిగా ఉంది కదా. కింద అంతా గ్రీన్ గా ఉంది మొత్తం, చూడటానికి అదేదో రెయినీ సీజన్ లా ఉంది. బట్ అఫ్ కోర్స్ ఈ స్ప్రింగ్ సీజన్ లో అలానే ఉంటుంది అనుకోండి. బట్ ఎంత ఎండ ఆల్రెడీ ఉక్క స్టార్ట్ అయిపోయింది. ఓకే, నేను కంప్లీట్ చేయడం ఆపేసి ఇంకా ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతాను. మిమ్మల్ని ఫుడ్ టెస్టింగ్ కి తీసుకెళ్తాను. సీ యూ. ఈ మామిడికాయ పచ్చడి చేశారు అమ్మ. ఇది నిలవ పచ్చడి కాదు, మనం ఇన్స్టెంట్ గా పట్టుకునేది. దీనికి నా ఇంగ్లీష్ ఛానల్ మీద రెసిపీ ఉంది. యాక్చువల్లీ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పట్టుకుంటారు కదా. మనకి తెలిసిన మామిడికాయ పచ్చడి అయినా కొంచెం రెసిపీలో డిఫరెన్స్ ఉండొచ్చు. మీరు అది చూడండి, నేను లింక్ కింద పెడతా. ఇది నా ఫేవరెట్ అనమాట మామిడికాయ పచ్చడి. అంటే సమ్మర్ అంటే ఇంకా మామిడికాయ సీజన్ వస్తుంది, మ్యాంగో సీజన్ అనగానే ఇంకా ఐ గో క్రేజీ విత్ మామిడికాయ పచ్చడి. ఈ వీడియో ఎడిట్ చేస్తాను. ఇది తెలుగు ఛానల్ కోసం కాదు, యాక్చువల్లీ ఇంగ్లీష్ ఛానల్ మీద అజంప్షన్స్ వీడియో పెడుతున్నాను. సో ఇది ఎడిట్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళిపోవడమే. సో ఇది అప్లోడ్ చేసేస్తాను ఇవాళ రేపట్లో. సో మీరు ఇంగ్లీష్ ఛానల్లో ఈ వీడియో కూడా చూడండి, నేను లింక్ కింద పెడతాను. Where are you taking my purse? What are you doing to my purse? Korkestava? Get it. Come get it. Come get it. Get it. Hypnotism. Mowgli, whose slipper did you get? సో గైస్, ఇవాళ సండే సోల్ శాంటేకి వెళ్తున్నాము. ఇది ఒక పాపప్ ఎగ్జిబిషన్ అనమాట, హైదరాబాద్లోనే ఫ్లీ మార్కెట్ లాంటిది. సో ఈ ఫ్లీ మార్కెట్లో మనకి షాపింగ్, ఫుడ్ అండ్ మ్యూజిక్ ఉంటుంది, అండ్ పెట్స్ కూడా అలౌ చేస్తారు. షాపింగ్ యాక్చువల్లీ యూజువలీ నేను ఏదో ఒకటి ట్రై చేస్తాను, కానీ ఈసారి యాక్చువల్లీ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నీ. అండ్ అంత కొత్తగా నాకు అనిపించలేదు. లైక్ చాలా కలంకారీ డ్రెస్సెస్, ఇక్కట్ ప్రింట్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అలా చాలా ఉన్నాయి. నేను ఇంగ్లీష్ ఛానల్ మీద కొన్ని బ్లాగ్స్ ఆల్రెడీ చేశాను ఈ సండే సోల్ శాంటేవి. లాస్ట్ టైం యాక్చువల్లీ నాకు కొంచెం కలెక్షన్ బాగా అనిపించింది. ఒక స్టాల్లో బ్యాగ్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ షాప్ కూడా ఉంది, నేను అది మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు నచ్చితే కనుక చూడొచ్చు. అది కాకుండా ఇక్కడ ఇరా లైఫ్ స్టైల్ అని ఇంకోటి ఉంది, అది కూడా ఇక్కట్ ప్రింట్ జర్నల్స్, ఇక్కట్ ప్రింట్ డ్రెస్సెస్ అవి ఉంటాయి, అది కూడా బాగుంటుంది. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, మెన్స్ వేర్ కూడా ఉన్నాయి. అండ్ ఈ షాపింగ్ ఏరియా అంతా చాలా క్రౌడెడ్గా ఉండింది. ఈ తర్వాత ఫుడ్ యాక్చువల్లీ చాలా బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం అక్కడ కూడా క్రౌడ్ ఉంది. ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు. అండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ లోకల్ బ్యాండ్
కెప్రిషియో మీరు చూసే ఉంటారు, వీళ్ళు తెలుగు సాంగ్స్ పాడతారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇది వినడము వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు. సో అన్ని తెలుగు హిట్ సాంగ్స్ పాడలో. సో ఈ సండే సోల్స్ అంటే మళ్ళీ ప్రాబబ్లీ ఒక 3 months తర్వాత ఎప్పుడో ఉంటుంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే కనుక నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు మీరు ముందే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇది ఎప్పుడు హైటెక్స్లో ఉంటుంది. ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు ఏమన్నా షాపింగ్ చేసినా చేయకపోయినా జనరల్గా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇవాళ సండే సోల్ శాంటాకి వెళ్ళి ఇప్పుడే నేను వెనక్కి వచ్చాను. సో ఈ వీక్లీ బ్లాగ్ లో మీకు సండే సోల్ శాంటీ క్లిప్స్ చూపిస్తాను. అది లోకల్ ఎగ్జిబిషన్, వేరే సిటీస్ లో కూడా ఉంటుంది, బట్ ఇక్కడ పాపప్ లో ఫుడ్, మ్యూజిక్ అండ్ ఫ్లీ మార్కెట్ లాంటిది. యూజువలీ నా ఇంగ్లీష్ ఛానల్లో ఇలాంటి బ్లాగ్స్ చేస్తాను, తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసి చాలా రోజులైంది. సో ఈసారి తెలుగు ఛానల్లో చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ సండే సోల్ శాంటీలో ఎంత మంది సబ్స్క్రైబర్స్ ని కలిసాను. ఐఎమ్ జస్ట్ సో ఎక్సైటెడ్. అండ్ ఇలా ఇంతమందిని ఎప్పుడు కలవలేదు అనుకుంటా. అండ్ హెవెన్లీ హోమ్ మేడ్ నుంచి అలేఖ్యాని కూడా కలిసాను. ఫస్ట్ టైం కలిసాను అలేఖ్యాని. అండ్ షీస్ సో ప్రిటీ అండ్ షీస్ ఆల్సో సో స్వీట్. సో నైస్ టు మీట్ అలేఖ్య అండ్ సో మెనీ ఆఫ్ యూ గైస్. మీరు సండే సోల్స్ అంటే వెళ్ళంటే కనుక నాకు కమెంట్స్ లో చెప్పండి. నాకు ఈ యాంగిల్ సరిగ్గా లేదనమాట. సో అందుకనే నేను ఇలా బెండ్ చేస్తున్నాను. సో లేట్ అయిపోయింది. నేను బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. నేను తెలుగు ఛానల్లో కూడా ఒక బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా తప్పకుండా నాకు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంగ్లీష్ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.